నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితవంతమైన త్రాగునీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదు. మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. పల్నాడు జిల్లా వినుకొండలో 10.15 కోట్లతో అభివృద్ధి చేసిన రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం వచ్చాకే కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని స్పష్టం. భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో ఘనంగా మావుల్లమ్మ అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజీబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితవంతమైన మంచినీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పొందువ్వ, కలిగొట్ల సర్పంచ్లు సాగిరాజు యామిని ప్రియాంక, మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సాగిరాజు సుజాత, రుద్రరాజు, యువరాజుల ఆధ్వర్యంలో 2.10 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు, మైక్రో ఫిల్టర్ బెడ్లు, సీసీ రహదారులను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం దొర్నాలలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నేతృత్వంలో స్థానిక నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. వేలాది ప్రజల మధ్య ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రులు డీబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెలిగొండ, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ సభకు హాజరైన ప్రజల్లో ఉత్సాహం నింపారు. మన పాలన మనమే చేసుకోవాలి అని 1982 మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలు అందరూ కూడా సగౌరవంగా తలెత్తుకుని, అలాగే తెలుగు జాతి వారందరూ కూడా ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. గత 5 సంవత్సరాల్లో
ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, నేనేంటో నిరూపించుకుంటాను, ఒకే ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ ఇస్తే మరి ఆయన ఓ డార్క్ రూమ్ లో ఉండి ఓ నలుగురు చేత అవినీతి చేయించడం, ఓ డార్క్ రూమ్ లో ఉండి బటన్ నొక్కడం చేసేవారు. ఈ తల్లికి వందనం ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి ఇంప్లిమెంట్ కాకపోతే మరి గ్రివెన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఓ మీట్ నొక్కిన తర్వాత అర్హులు ఎవరికైనా సరే ఈ యొక్క అప్పుడు అమ్మఒడి ఎవరికైనా పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ప్రజలకు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు 42,000 కోట్ల రూపాయలు తీసుకురావటం, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే 12,000 కోట్ల రూపాయలు అనేది. ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎర్రగొండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇప్పుడే మన ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది. ఈ మంచినీటి ఎద్దటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన మీదట RO ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు, వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి. ఇది లైఫ్ లైన్. ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. 10.15 కోట్లతో అభివృద్ది చేసిన నరగాయపాలెం, వెంకుపాలెం, తిమ్మాయిపాలెం, దొండపాడు రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో రోడ్లు వేసింది శూన్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. కూటమి ఏడాది పాలనలో బాగుపడ్డ రోడ్డు పరిస్థితే ఇందుకు నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 861 కోట్లతో 20,000 కిలోమీటర్ల పైగా రోడ్లకు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు మల్లికార్జున గారు, మరి అదే విధంగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయ గారు అందరి సమక్షంలో ఈ రోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేశాం. అదే విధంగా అనేక రోడ్లు ఓపెనింగ్ కూడా చేశాం. అదే విధంగా సహకార సంఘాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కూడా చేశాం. రంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు పూర్తి అయింది. సంవత్సరంలో ఈ రోజు మేము ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నవి చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాం. ప్రజలు నిజంగా చాలా ఆనందంగా మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం పోయినా రోడ్లు ఓపెనింగ్ ఆ మండలం పోతే ఆ మండలంలో కూడా ప్రజలు అదే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలిసే మాకు సంపూర్ణమైన ఓట్లేసి సంపూర్ణమైన మెజార్టీ కూడా అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పోలీసులన్నా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు, తన కార్యకర్తలన్నా గౌరవం లేదు, తొక్కుంటా పోతారు. మరి రైతులన్నా లెక్కలేదు. ఆయనే మామిడి పండ్లు పోస్తాడు, తొక్కిస్తాడు. మిర్చి రైతుల దగ్గర పోతాడు, మిర్చి పంట నష్టం చేస్తాడు. పొగాకు రైతుల దగ్గరకు పోతాడు, పొగాకు రైతుల పంట చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మనం రేపోమన్నాడు, మనం ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ప్రతి ఊర్లోనూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం, తన సొంత పత్రిక ఉంది. పిల్లలకు ప్రత్యక్ష నరకం. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు కనిపించలేదా? బడుగు బడిహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్న బాధలేంటో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కనిపించలా. ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసులో లేదో, మీరు 5 ఏళ్ళు లైట్ పోతే లైట్ వేయలే, స్విచ్లు పోతే స్విచ్లు వేయలే, కనీసం పిల్లలకు కావలసిన సౌకర్యాలు మీరు అందజేయలే. మీరు పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు మేము కట్టాం, వాళ్ళకి ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు రెన్యువేషన్స్ అవుతున్నాయి. మేము CSR ఫండ్స్ తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు నిధులతో మరమ్మతులు చేస్తున్నాం. ప్రతి చోట ప్రతి హాస్టల్ ను ఈ రోజు మేము రెన్యువేషన్ చేసుకుంటూ పోతున్నాం. మరి మీకు అది కనిపించలేదా? 5 సంవత్సరాలుగా బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓట్లేయించుకొని
బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ పేపర్ ఏం చేసింది? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా రావనే విషయం అర్థమైపోయి ఈ చిల్లర రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో మీ వైపు చూస్తారనుకుంటున్నారేమో. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పోతుంది. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు ఆక్సిజన్ వరకు మనం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అన్ని సెక్టార్స్ లోనూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలు మానే ఏమేం చేశారో, ఏమేం స్కాములు చేశారో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని 10, 23, 24, 37, 38వ వార్డుల్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే అంజీబాబు ప్రారంభించారు. అమ్మవారికి హారతులిచ్చి జాతరను ప్రారంభించి మాట్లాడారు. సాంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుకలను నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరిలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఉండాలని అన్నారు. అనంతరం శక్తి వేషాలు, డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. వివిధ వార్డుల్లో మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. సుమారుగా 7 వార్డులకు వెళ్ళాం. 7 వార్డుల్లో కూడా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. మన గ్రామం మీద, మన పట్టణం మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకొని మంచిగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భీమవరం పట్టణంలో 39 వార్డులో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు కోరుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది.
అమ్మవారి ఆశీస్సులు ఆ ప్రభుత్వానికి భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కలగాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలు అన్నీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నేలపోగుల్లో ఆంజనేయస్వామి గుడి ఓపెనింగ్ కానీ భీమవరం పట్టణంలో ప్రతి వార్డులో జరిగే మౌళం ఉత్సవాల్లో మేమందరం పాల్గొనడం జరిగింది. కూటమి నాయకులందరం కూడా రాబోయే రోజుల్లో కూడా భీమవరం పట్టణంలో కానీ భీమవరం నియోజకవర్గంలో అందరికీ అన్ని రకాల ఫలాలు ప్రభుత్వం చెందే విధంగా మేమందరం కృషి చేస్తాం. ప్రజల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి అన్ని సుఖశాంతులతో ఉండే విధంగా మేము కృషి చేస్తాం. సందర్భం తెలుసుకుంటూ ఆ దేవదేవతల్ని వాళ్ళందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్